మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారా? అందుకే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితాని ఇంకా ప్రకటించలేదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారని, అందుకే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితాని ఇంకా ప్రకటించలేదు, వాయిదా వేసింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మేడం ఏంటి మేడం, అంటే మళ్ళీ పొత్తు పెట్టుకునేందుకు ఏమన్నా బీజేపీ వాళ్ళు పన్నాగాలు ఏమన్నా పండుతున్నారంటూ? బీజేపీ మేము పొత్తు పెట్టుకోమని చెప్పేసింది. కాకపోతే పవన్ కళ్యాణ్ని ఆడిస్తుంది, తోలుబొమ్మలాట ఆడిస్తుంది మట్టుకు బీజేపీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫోన్ ఏదో పవన్ కళ్యాణ్కి వచ్చి ఉండొచ్చు, లేదు అంటే కనుక పవన్ కళ్యాణ్ తరఫున చంద్రబాబు నాయుడుకు సిఫారసు కోసం చేసి ఉండొచ్చు ఫోను. ఓకే, అదే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ నెల 12వ తేదీన ఢిల్లీ రమ్మన్నట్లుగా అమిత్ షా గారు ఫోన్ చేసి చెప్పారు. అలాగే చంద్రబాబు గారితో కూడా ఫోన్లో మాట్లాడారు అనేది ఒక వార్త. అదే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న మనిషి పవన్ కళ్యాణ్, ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఎవరైనా అవాకులు చవాకులు పేలినా ఉన్న వాస్తవం అది. ఈ వాస్తవాన్ని అసలు ఈ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అది మనం ఆలోచించాలి. ఆయన ఫోన్ చేశాడా, ఫోన్ చేయటానికి కారణం ఏంటి, వాటికన్నా కూడా అసలు అమిత్ షాకి ఏం పని? ఇప్పుడు బీజేపీకి ఆ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే కూడా ఉపయోగం లేని పార్టీ అది. ఓకే, ఇప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? 1+1 2, 1+1/2 1.5, 1+4 1/4, ఇది కదా ఈక్వేషన్. అవును, నా బలం 1, నీకు కూడా బలం ఉంటే నా బలంతో యాడ్ అయితే ఇద్దరం కలిసి ముందుకెళ్తాం, ఇదే కదా పొత్తు అంటే. అసలు పవన్ కళ్యాణ్ కన్నా ప్రజల్లో ఒక సినిమా గ్లామర్ కావచ్చు, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాడేమో అనే ఒక నమ్మకం కానీ ఉన్నది పవన్ కళ్యాణ్కి. ఆయన వెనకమాల ఒక మాజీ స్పీకరు చేసిన ఆయన, ఒక ఎమ్మెల్యేగా చేసిన ఆయన, మంత్రిగా చేసిన ఆయన ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు మీ పార్టీలో ఎవరున్నారు చెప్పండి? బీజేపీ పార్టీలో. అయినా వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. ఈ చక్రం తిప్పే జబ్బు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ప్రపంచం మొత్తాన్ని వాటేసుకోవాలనే జబ్బు, అది ఒక అత్యాశ. ఈ అత్యాశే ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. వాళ్ళ కుటిల బుద్ధిని, వాళ్ళ అత్యాశని, వాళ్ళ పేరాశని అందరికి అర్థమైంది. ప్రజలకి అంటే చాటుమాటం చేయడానికి కూడా అయ్యేవి కాదు, చాటుమాటం చేయగలిగేవి చేశారు పేరాశతోటి. ఏంటి, పాస్పోర్ట్ దాచిపెట్టుకోండి అంటే ఆ విజయ్ మాల్యా చేతికి పాస్పోర్ట్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చారు. ఇవి సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వాలను పడగొట్టింది అయితే ప్రజలకు అర్థమవుతుందిగా. ఇది బహిరంగ రహస్యాలు కదా, అవన్నీ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తాయి ప్రజలకి. చీకటి ఒప్పందాలు అట్లాంటివి జనాలు నమ్ముతారా లేదా అది వేరే విషయం, ముందైతే మనం చెప్తాం. కానీ బయటికి కనిపించేది ఏంటి? కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేసిన, గోవాలో ప్రభుత్వాన్ని బలం తక్కువ ఉన్న ఏర్పాటు చేసుకున్న, రాజస్థాన్లో చేసిన, ఇంకో రాష్ట్రంలో చేసిన, తాజాగా మహారాష్ట్రలో చేసిన, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చెయ్యాలని అనుకుంటున్నా బీజేపీకి ఉన్న కుటిల బుద్ధే కదా, రాజనీతిజ్ఞత లేదు కదా అక్కడ. దానిలో భాగంగానే ఏం చెప్తున్నారు చెప్పండి? పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికార మార్పిడి జరుగుతుంది తెలంగాణలో అంటే, వాళ్ళకి బలం లేని చోట కూడా వాళ్ళు ఎట్లా కాలు పెట్టడానికి చోటిస్తే ఒంటెలాగా మొత్తం దూరి అసలు చోటిచ్చినోడినే బయటికి పంపించినట్టు గుడారంలోంచి వీళ్ళు అలా చేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గతి కూడా అదే. కానీ పవన్ కళ్యాణ్కి అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు, కానీ మౌనమునిలా ఎందుకుంటున్నాడు, నోరెందుకు తెరవలేకపోతున్నాడు, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే ఒకటే కారణం, బీజేపీ వాళ్ళ గురించి ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడికే తెలుసు. అవును, వాళ్ళు ఎన్నిసార్లు దెబ్బ కొట్టింది, ఎన్నిసార్లు ఆంధ్రాకి
ముఖ్యంగా ప్రత్యేకంగా హోదా ఇవ్వకుండా ప్రత్యేకంగా నష్టం చేసింది ఏంటో చంద్రబాబు నాయుడికి తెలుసు. తనని ఎట్లా మాయ చేసి మభ్యపెట్టి 5 ఏళ్ల పాలనలో ఎంత అతని ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు నాలుగు మడత పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కూడా బీజేపీయే. ఇప్పుడు అతను ప్రత్యేక హోదా అడిగాడు. స్పెషల్ ప్యాకేజీకి ఎట్లా ఒప్పించారు వీళ్ళు చెప్పండి? వీళ్ళేగా ఒప్పించింది. వీళ్ళు ఒప్పించకపోతే ఉండదు కదా అది. మరి ఒప్పించిన తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? ప్యాకేజీ ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట మార్చినోడు అయ్యాడు కదా ప్రజల ముందు. మళ్ళీ చివరిలో తిట్టినోడు అయ్యాడు కదా, అధికారం పోగొట్టుకున్నోడు అయ్యాడు కదా. ఇప్పుడు ఎట్లా గొట్లా జవసత్వాలు కూడగొట్టుకుని అధికారంలోకి వద్దాము అనుకుంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టి ఈ బొమ్మ ద్వారా వీళ్ళని ఇటు అభ్యర్థుల్ని ప్రకటించుకోనివ్వట్ల. పోనీ పొత్తు ధర్మానికి అనుకున్న దాని ప్రకారం ఏదో ఒక రాజీ పడదాము, మన కార్యకర్తల్ని మన నాయకుల్ని ఎట్లా కొట్లా బుజ్జగించుకుందాము, సరే పవన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో ఎంతో కొంత అవకాశాన్ని బట్టి ఇద్దాము అనుకుంటే అది అవనివ్వట్లేదు, అది చేయనివ్వట్లేదు, ఇది చేయనివ్వట్లేదు, సొంతగానూ ఉండనివ్వట్లేదు. పొత్తుకు ఓకే అంటేను పవన్ కళ్యాణ్ ముందుకి వెనక్కి లాగుతున్నారు. అసలు 12వ తారీఖు నేను ఢిల్లీ ఎందుకు వెళ్తాడు చెప్పండి? అసలు పవన్ కళ్యాణ్ తోటి వీళ్ళకి ఏంటి పని చెప్పండి? అసలు అంతగా పవన్ కళ్యాణ్ బీజేపీ అంటే ఇంక జనసేన ఎందుకు, గాజు గ్లాస్ ఎందుకు, గడిదిగుడ్డు అవసరం లేదు కదా. మరి ఎందుకు చెప్పండి? ఇలాంటి అమిత్ షాలు, ఇలాంటి మోడీలు మనకు అవసరమా ఈ దేశానికి? ఇది కదా బాధ అనిపించేది. ఇప్పుడు మీకు బలం ఉన్న చోట మీరు ప్రభుత్వాలు ఏర్పరచుకోండి, అలాగే మీరు రాజ్యం ఏలండి, ఎవరు కాదనట్లా. కానీ ఈరోజు మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మీకు బలం లేదు సరిగా. ఇంకా మిగతా రాష్ట్రాలతో పోల్చితే కనుక తమిళనాడులోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలో మీకు అసలు తెలంగాణలో కూడా కొంచెం పోనీ ఉందనుకుందాం. ఆ 2 రాష్ట్రాల్లో అసలు బలం లేదు మీకు. ఎందుకు ఈ దైతకలాట ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఇంకా ఆ రాష్ట్రానికి మీ మంచి రోజులు రానివ్వరా? ఏదో విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసి జగన్మోహన్ రెడ్డిని సరిగా పరిపాలన అంటే అతని లొసుకులు అతను ఉన్నాయి కాబట్టి నీకెందుకు మేము ఉన్నామని చెప్పి అతను రాజధాని కట్టనివ్వలేదు, వైజాగ్ తీర్మానం చేయనివ్వలేదు, వైజాగ్ పవర్ స్టీల్ ప్లాంట్కి, పోలవరం కంప్లీట్ చేయలేదు. అసలు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కడం తప్పితే ఏం చేశాడో చెప్పండి జగన్మోహన్ రెడ్డి? రంగులేస్తే రంగులు తీయమన్నది సుప్రీంకోర్టు. తీసారో లేదో ఇంతవరకు అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. సాక్షి పేపర్ వేయించుకుంటారు ప్రతి పంచాయతీకి, అది వద్దని చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్ని పనులకి మొట్టికాయలు కొట్టింది, ఎన్నిసార్లు అడ్వకేట్ జనరల్ తిట్లు తిన్నారు. ఏ రాష్ట్రంలోనే ఇలాంటి పని జరిగిందా? అసలు ఇంత జరుగుతుంటే మీరు ఈ దేశ ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా మీరు ఏం చేస్తున్నారు? మీ ఇద్దరు ఒక నేరస్తుడిని మీరు అరెస్ట్ చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. మీరు ఒక కోడికత్తి సీనుకి బెయిల్ ఇప్పించలేకపోయారు. ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది కోడికత్తి సీను గురించి. ఆమె కోడికత్తి సీను అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతుంది పాపం. ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చింది మొన్న. వచ్చి అందరినీ పాపం సాయం చేయండి, నా కొడుకుని ఇడిపించండి, నా కొడుకు బెయిల్ ఇప్పించండి, తప్పుంటే తర్వాత మీరు శిక్షించండి, కానీ ముందైతే బెయిల్ ఇప్పించండి అని. ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ చేయాల్సినవి చేయకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ని ఎందుకు పిలిపిస్తున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని మీ ఉద్దేశమా? పవన్ కళ్యాణ్ తోటి పుల్లలు పెట్టించి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునేవాడిగా అతని చేతులు కట్టేసేసి అతను నోరు ఎప్పుడో మూశారు, చేతులు కూడా కట్టేస్తున్నారు. ఇప్పుడు మొన్న 52 రోజులు జైల్లో ఉంచారు. మీ ఇద్దరు కలిసి చేయకపోతే అది అయ్యేదా? దాని గురించి ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు 17A ఇంత ఆలస్యంగా అచ్చెన్నాయుడికి వర్తిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు 17A అనేది ఒకటి ఉంటుంది. ఆయన అన్ని గంటలు ఆరోగ్యం బాగలేని ఆయన్ని తిప్పకూడదు, రిమాండ్ ఖైదీగా ఉంచకూడదు అనే న్యాయ సూత్రం తెలియక అనుకుంటారా అదెంత జరిగింది? కక్షపూరితంగానే చేసింది.
అచ్చెన్నాయుడు లాంటి వాడిని మేము చేసాము, మీరెంత అని చిటికలు వేయడమేగా అక్కడ. అందరికీ మీరు ముందుకు వచ్చారంటే మీ సంగతి ఇంతే. మాకు అచ్చెన్నాయుడు అయినా ఒకటే, ఇంకోళ్ళైనా ఒకటే, ఇంకోళ్ళైనా ఒకటే. అసలు వీళ్ళందరూ ఏంటి, చంద్రబాబు నాయుడు అయినా మా దృష్టిలో ఇంతే అనేది చూపించారు కదా మీరు. మరి ఈ మొత్తం గందరగోళానికి కారణం పైనున్న మీ రాజకీయ చతురత. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 12వ తేదీ వెళ్ళొచ్చిన తర్వాత మాత్రమే పొత్తులపై కానీ లేదంటే అభ్యర్థుల జాబితా మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అంతే కదండి. ఓ పక్కన అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది, అది తప్పులు తడకో లేకపోతే ఇంకోటో వాళ్ళ వ్యూహాల్లో భాగంగా వాళ్ళు చేసుకుంటున్నారు. నీకు టికెట్ ఇచ్చావురా బాబు, ఇంక నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో, నిన్ను నిరూపించుకొని పంపించేస్తున్నారు వాళ్ళని. మరి ఇక్కడ ఏంటి, తేల్చరేంటి? అంతా అయిపోయాక ఎలక్షన్ల దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు 12వ తారీఖు దాకా ఎందుకు ఆగటం? ఇవాళ ఎన్నో తారీఖు? 6వ తారీఖు, 5వ తారీఖు ఇవాళ. అంటే 7 రోజులు ఆగాలి. 7 రోజులు మీరు ఇప్పుడు ఈ విషయాన్ని త్రిశంకు స్వర్గంలో ఏలాడదీయటమేగా, గాల్లో ఉంచేశారుగా మ్యాటర్ని. ఇలానే కదా మీరు రాజధాని విషయం కూడా ఇట్లాగే చేశారు. ఎన్ని చేసినా మీకు ఇంకా తృప్తి రావట్లే ఆంధ్రప్రదేశ్ గురించి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నిద్ర లేవవలసింది ఎవరంటే ఆంధ్ర ప్రజలు నిద్ర లేవాలి. ఆంధ్ర ప్రజలు నిద్ర లేసి ఇవాళ చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందాము అనే ఒక ఉద్దేశంలోకి ఆంధ్ర ప్రజలు రావాలి. అసలు పవన్ కళ్యాణ్తో పొత్తు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాము అనే ఒక ఉద్దేశం ప్రజల్లో రావాలి. జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన వచ్చి రామాయణాలు భారతాలు చదువుతున్నాడు, ఎన్నికల సభల్లో దుష్ట చతుష్టయం అంటున్నాడు, అసమదీలు తస్మదీలు ఎన్ని మాటలు నేర్చుకున్నాడు. మొన్న వచ్చి ఫామ్ హౌస్లో ఇక్కడ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిసి నేర్చుకునే గమనించు. ఇప్పుడు అతను నోటెమట ఎట్లాంటి ఎలా ఇప్పుడు నేర్చుకున్నాడు. రాక్షసులంతా ఒకవైపు ఉన్నారు, రాక్షసులంతా ఒకవైపు, మీ బిడ్డ నేను ఒకవైపు ఉన్నాను, మీకోసం నేను 130 సార్లు బటన్ నొక్కితే మీరు నా కోసం ఒకసారి నొక్కరా. ఇలా ఒక రకంగా మనసుల్ని మార్చాలని, లేదు అనుకుంటే వాళ్ళని అరే వాళ్ళ మీదే ఒక బాధ్యత పెట్టడం. మీ బాధ్యత నేను తీసుకుంటాననే కన్నా తన బాధ్యత వాళ్ళ మీద పెడుతున్నాడు విచిత్రంగా. వీటన్నిటికీ కారణం మూల సూత్రం, మూల కారకులు బీజేపీ వాళ్ళే. ఈ బీజేపీ వాళ్ళ పెత్తనం ఎంత తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్లో, అసలు నన్ను అడిగితే ఆంధ్రప్రదేశే కాదు దక్షిణాదిలో వాళ్ళ పెత్తనం ఎంత తగ్గిస్తే దక్షిణాది రాష్ట్రాలు అంత బాగుంటాయి. మొన్నెవరో ఒక ఆయన ఎంత కడుపు మండిపోతే కర్ణాటక మినిస్టర్ ఒక అతను, మేము ఉత్తర భారతం దక్షిణ భారతం విడిపోతాము అని చెప్పి అన్నాడు. కానీ కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ కాబట్టి, నేను ఒక జాతీయ పార్టీలో సభ్యురాలిని కాబట్టి మేము అనలేకపోతున్నాం. కానీ కాంగ్రెస్ అనలేకపోతుంది, నాలాంటి వాళ్ళు అనలేకపోతున్నారు. కానీ నిజం మాట్లాడుకుంటే అసలు మనకు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కలిసి ఉండి మనకేంటి జరుగుతుంది, మంచి ఏం జరుగుతుంది? అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు, ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారు, ఆదాయాలు ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి, మొత్తం తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టుకుంటున్నారు. మీకున్న జనాభా ప్రాతిపదికన మీకు నిధులు విడుదల చేస్తామంటున్నారు. అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ఇది సాధ్యమయ్యే పనేనా? ఒప్పుకునే విషయమేనా? అంటే పని నేను ఎక్కువ చేస్తా, నాకు పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి నాకు తక్కువ ఇస్తా, పని ఎక్కువ చేస్తావు కాబట్టి పని తక్కువ చేసినా కానీ నీకు పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నీకు డబ్బులు ఎక్కువ. అంటే ఎన్నాళ్ళు సాగుతుంది ఇది? ఇదివరకు ఇంత లేదు. స్టేట్ ట్యాక్స్లు స్టేట్వి సెంట్రల్వి ఉన్నప్పుడు ఈ దరిద్రం లేదు, ఇంత ఆలోచన లేదు అసలు. మరి ఇన్ని సమస్యలకు మూల కారణమైన బీజేపీ ఈరోజు పవన్ కళ్యాణ్ని ఆడించడం, తద్వారా ఆ ప్రభావం చంద్రబాబు నాయుడు మీద కూడా ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి ప్రభావం పడటం అనేది ఆంధ్ర రాజకీయాలకి చాలా ప్రమాదకరం.